మే మాసంలో ద్వాదశ రాశుల వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నటువంటి రాశిని బేస్ చేసుకొని వాళ్ళు సంచరిస్తున్నటువంటి స్థానాలను కూడాను దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ మే మాసంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రతికూలత మూలకంగా కొన్ని పనులలో ఆలస్యము, వాయిదా పడడం జరుగుతుంది. ప్రయాణాల మూలకంగా పనులు నెరవేరుతాయి, కానీ వ్యాపారస్తులకు కొత్త పనులు ప్రారంభించడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. చేపట్టిన పనులలో సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం ఈ మాసంలో అవసరము. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. పనిభారం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలను అన్వేషించాలి. ఖర్చులను తగ్గించుకోవాలి. ఇక సకాలంలో పనులను పూర్తి చేయడానికై ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క రాశి మార్పు బాగా మనకు చేయూతనిస్తుంది. 1-2 వారాలు మధ్యస్థంగా ఉన్నప్పటికీ 3-4 వారాలు బాగా కలిసి వస్తాయి. అక్కడి నుండి మీకు మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. ఇంటి మరమ్మతులు, అన్నదమ్ముల మధ్యన స్నేహ సంబంధాలు పెరగడము, భూమి వాహనాలు కొనుగోలు చేయడము, విలువైనటువంటి వస్తువులను కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వం ఏదైతే వైషమ్యం ఉండిందో అవన్నీ కూడాను దూరమయ్యి సత్సంబంధాలు కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సంగీత కళాకారులకు, సాహిత్యవేత్తలకు ఈ మాసం అనుకూలం. ఇకపోతే ప్రయాణాల మూలకంగా కొంత ఖర్చులు ఉన్నప్పటికీ పనులు నెరవేరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మిథున రాశి వారికి ఈ మే మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. 1-2 వారాలు అనుకూలం. 3-4 వారాలలో ప్రతికూల ఫలితాలు కనబడుతున్నాయి. ప్రారంభించినటువంటి పనులలో కొంత ఆలస్యం గోచరిస్తుంది. నిర్ణీత సమయంలో పూర్తి కాకపోవడంతో ఆర్థికంగా భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు మట్టుకు అనుకూలంగా ఉంది. క్రయ విక్రయాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు మాసం ప్రారంభంలో ఆఫీసులో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ అధికారులతో స్నేహంగా ఉండడానికై ప్రయత్నాలు చేస్తారు. స్నేహితుల ప్రేమానురాగాలకై ప్రయత్నాలు ముమ్మరం. శుభకార్యాలు చేస్తారు. పిల్లల చదువు విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ మే మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ముఖ్యమైనటువంటి గ్రహాలు రాహువు, కేతువు, గురు గ్రహాల యొక్క రాశి మార్పు సంభవిస్తుంది కనుక ఉద్యోగస్తులకు బాగా కలిసి వస్తుంది. ఈ మాసం ఆఫీసులో అధికారులతో పనులు బాగా నెరవేరుతాయి. పనితనాన్ని గుర్తించి ఇంక్రిమెంట్లు, బోనస్లు మీరు పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. 1-2 వారాలలో సకాలంలో పనులు కాకపోవడంతో కొంత మానసికంగా ఇబ్బందికి గురవుతారు. కానీ వ్యాపారం సంతృప్తిగానే కొనసాగుతుంది. ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు ఆలస్యంగా అందినప్పటికీ పనులు మట్టుకు జరిగిపోతుంటాయి. వినోదాలకు వెళుతుంటారు. చాకచక్యంతో పనులు పూర్తి చేస్తుంటారు. సింహరాశి వారికి ఈ మే మాసంలో గ్రహస్థితి పూర్వంతో పోల్చిన కొంత మెరుగైనటువంటి ఫలితాలను ఇస్తుంది. 1-2 వారాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ 3-4 వారాలలో కొంత మార్పు కనబడుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము లాభసాటిగానే కొనసాగుతుంది. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఆదాయంలో అస్థిరత మూలకంగా చేసే పనులలో కొంత విశ్వాసము సన్నగిలేటువంటి అవకాశం కనబడుతుంది. పొదుపు చేస్తారు. ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ, ఒక పక్కన ఖర్చులు ఉన్నప్పటికీ పొదుపుపై మనసు నిలిపేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది. కన్యా రాశి వారికి ఈ మే మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. గురు, రాహువు, కేతువు రాశి మార్పు వలన ఫలితాలలో కొంత అనుకూలత గోచరిస్తుంది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. మాసాంతంలో వాహన రిపేర్లు కొన్ని ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూతగాథాలతో ఖర్చులు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు విషయంలో
కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లల చదువు విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలతో పనులు కొన్ని వాయిదా పడినప్పటికీ పనులు మట్టుకు చివరికి అనుకూలంగానే పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. తులారాశి వారికి ఈ మే మాసంలో గ్రహస్థితి పూర్వంతో పోల్చిన అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ హైయప్స్తో స్నేహంగా ఉండడం మూలకంగా పనులు బాగా నెరవేరుతాయి. పనులు సవ్యంగా ఇన్ టైంలో మీరు పూర్తి చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. పూర్వం ఉన్నటువంటి సమస్యలు చాలా మట్టుకు పరిష్కరింపబడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ప్రయాణాల మూలకంగా పనులు నెరవేరుతాయి. ఓవరాల్గా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఉన్నత విద్యకి చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఇంటిలో అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా కొంత సమయస్ఫూర్తితో మెలిగినట్టయితే ఈ మాసము మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితి యావరేజ్గా అంటే మిశ్రమంగా ఉంది. ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క రాశి మార్పు వలన చేసేటువంటి పనులపై ప్రభావం ఎక్కువగా గోచరిస్తుంది. కొత్త పరిచయస్తులతో కొన్ని పనులు మట్టుకు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయము. కొత్త వ్యాపారంలో పెట్టుబడులకై ప్రయత్నాలు కొనసాగుతాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. 1-2 వారాలలో ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. దీర్ఘ ప్రయాణాలు కలిసి వస్తాయి. రాజకీయ కోర్టు ప్రభుత్వ పనులలో అనుకూలత గోచరిస్తుంది. 1-2 వారాలలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడాను అనుకూలిస్తాయి. స్నేహితులను కలుసుకుంటారు. పూర్వం కంటే కూడాను ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. అయితే గురువు రాహు కేతువుల యొక్క రాశి మార్పు వలన 3-4 వారాలలో కొంత అనుకూలత గోచరిస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూలం. అధికారులతో స్నేహంగా ఉంటారు. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. కోర్టు కేసులలో అనుకూల తీర్పులుంటాయి. వృత్తిపరమైన సమస్యలు ఎదురైనప్పటికీ ఉత్సాహంతో మీరు పనులను స్వీకరిస్తారు. శుభకార్యాలు చేస్తారు. ముఖ్యంగా 3-4 వారాలలో పెద్దల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. ఆర్థిక స్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కొన్ని పనులు నెరవేరుతాయి. అయితే ఒక పక్కన వృధా ఖర్చులు కూడాను గోచరిస్తున్నాయి. కాబట్టి కొంత ఖర్చులపైన నియంత్రణ మీరు సాధించినట్టయితే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనాలోచిత పెట్టుబడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మానసికంగా దిగ్భ్రాంతికి గురవుతారు. మాసాంతంలో ఆరోగ్యము పై శ్రద్ధ చూపుతారు. నిలకడగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు రాహువు కేతువుల యొక్క రాశి మార్పు వలన మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆలోచించి పనులు చేస్తారు. తద్వారా సత్ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూలత. తోటి ఉద్యోగులలో మంచి పేరు లభిస్తుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. అధికారుల ఆదరణకు గురి అవుతారు. గౌరవ మర్యాదలు పొందుతారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. అయితే ఈ మాసంలో ఖర్చుల నియంత్రణ మట్టుకు బాగా అవసరం. కుంభరాశి వారికి డబ్బు చేతిలో లేకపోవడంతో కొన్ని పనులను వదులుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. పిల్లల చదువు విషయంలో మట్టుకు అనుకూలంగా ఉంది. ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంస్థలలో పిల్లలను చేర్పించేటువంటి అవకాశం గోచరిస్తుంది. మీనరాశి వారికి ఈ మే మాసంలో గ్రహస్థితి కొంత సామాన్యంగా ఉంది. గత మాసంతో పోల్చితే కొంత అనుకూలత ఉన్నప్పటికీ ఓవరాల్గా సామాన్యంగా ఫలితాలు ఉన్నాయి. గురు రాహు కేతువుల యొక్క రాశి మార్పు వలన ఫలితాలపై ప్రభావం చాలా ఉంది. 1-2 వారాలు ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉన్నది. 3-4 వారాలు బాగా కలిసి వస్తాయి. రాజకీయ ప్రభుత్వ కోర్టు పనులు అనుకూలిస్తాయి. పిల్లలకు సంబంధించిన పనులు సంతృప్తికరంగా చేస్తారు. ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలలో కొంత ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రాబడి తగ్గుతుంది. ఆదాయం తగ్గడం మూలకంగా కొన్ని పనులను మీరు వదులుకోవాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయము.
భూమి, వాహనము, వ్యవహారాలు లాభదాయకంగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి తగాదాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. సమాజంలో మీకు ఒక స్థితి ఏర్పడుతుంది. 12 రాసుల వారికి ఈ మే మాసంలో గ్రహస్థితి, సంచారం మూలకంగా పరిహారాలు, గ్రహాలు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో మనం పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలు చేసుకోవడం మూలకంగా మనకు కొంత ఆ గ్రహస్థితి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గే అవకాశాలు బాగా ఉంటాయి. ప్రధానంగా 4 గ్రహాలు మన దైనందిక జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయి. చాలా విషయాలలో మనం చేసేటువంటి ఫలితాలపై, పనులపై ప్రభావాన్ని చూపిస్తాయి గనక గురు, శని, రాహువు, కేతువు ఈ గ్రహాలను, ముఖ్యంగా ఈ గ్రహాలు సంచరిస్తున్నటువంటి స్థానాలను మనం లెక్కలోకి తీసుకొని ఆ గ్రహాలకు పరిహారం చేసుకోవాలి. అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే అనానుకూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురు భగవానుణ్ణి ప్రీతి చేసుకోవడానికై గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని 16 సార్లు కనీసం ప్రతినిత్యం కూడాను జపించండి. శనిగలు దానమివ్వండి. పసుపచ్చ వస్త్రాన్ని దానమివ్వండి. వీలైతే ఒకరిద్దరికి అన్నదానం చేయండి. తద్వారా గురువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. అంతేకాకుండా దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ విధంగా చేసినట్టయితే ఆ గురువు ప్రీతి చెంది మీకు శుభ ఫలితాలను ఇస్తాడు, దుష్ప్రభావాన్ని తగ్గిస్తాడు. అదేవిధంగా శనైశ్చరుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ఏలినాటి శని ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి శనైశ్చరుణ్ణి ప్రీతి చేసుకోవడానికి, శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి మీరు విముక్తులు కావడానికి ఆ శని భగవానుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. నువ్వుల నూనెతో శనైశ్చరుడి యొక్క విగ్రహాన్ని అభిషేకం చేయండి. నల్ల నువ్వులు, నల్ల వస్త్రము దానంగా ఇవ్వండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. ఆంజనేయ స్వామిని పూజించండి. ఇలా చేయడం మూలకంగా శని యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఇక రాహువు ప్రతికూలంగా ఉన్నటువంటి సమయంలో రాహువును ప్రీతి చేసుకోవడానికై రాహువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దుర్గామాతను పూజించండి. దుర్గామాత అధిష్టాన దేవత కాబట్టి దుర్గామాతను పూజించినట్టయితే రాహువు సంతృప్తి చెందుతాడు. రాహు మూలకం కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. అదేవిధంగా కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గణపతిని పూజించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ గణపతి యొక్క అనుగ్రహం మూలకంగా మీరు చేసేటువంటి పనుల లోపల ఆటంకాలు లేకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ప్రతికూలంగా ఉండడం గమనించి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి మూలమంత్రాలను, దానాలను, అధిష్టాన దేవతలను పూజించడం మూలకంగా మీకు పరిహారం జరుగుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ భగవంతుడి అనుగ్రహం కొరకై
దైవ స్మరణ చేయండి, దేవాలయానికి వెళ్ళండి, భక్తితో మీరు పనులు చేయండి, శ్రద్ధను కనపరచండి పనుల లోపల. మీకు అన్నీ కూడాను సవ్యంగా జరుగుతాయి. శుభం.